డబ్బు సంపాదించడానికి 20 పవర్ఫుల్ మనీ అఫర్మేషన్స్, పాజిటివ్ మైండ్ సెట్. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మీ జీవితంలో ధనవంతులుగా మారాలని కలగంటున్నారా? ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారా? మీ లక్ష్యాలు, మీ కలలు సాకారం కావాలంటే మన ఆలోచనలు, మాటలు, చర్యలు శ్రద్ధగా ఉండాలి. ఇవే మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి. ఈ వీడియోలో మీకోసం ధనానికి సంబంధించిన 20 శక్తివంతమైన ధృవీకరణాలు, మనీ అఫర్మేషన్స్ అందించబోతున్నాం. ఇవి చాలా సాధారణంగా, సులభంగా వినిపించే మాటలే అయినా మీ ఆర్థిక పరిస్థితిని మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంటాయి. ప్రతి ఒక్క ధృవీకరణ, మనీ అఫర్మేషన్స్ మీ మనసుకు బలాన్ని, మీ కలలకు దిశానిర్దేశం ఇస్తుంది. ప్రతిరోజు ఈ ధృవీకరణలను, మనీ అఫర్మేషన్స్ వినడం ద్వారా మీ ఆలోచనలు, మీరు చేసే పనులు ధన సంపదను ఆకర్షించేలా మారుతాయి. మీరు ధనవంతులుగా మారడం కేవలం ఒక కల కాదు, అది మీ హక్కు. కాబట్టి ఇప్పుడు మొదలు పెట్టేద్దాం. మీ ఆర్థిక స్వేచ్ఛ కోసం ఈ మనీ అఫర్మేషన్స్ మీ జీవితం మారుస్తాయని నమ్మండి. ఈ ప్రయాణంలో మీకు మేము తోడుగా ఉంటాం. ప్రతిరోజు ఈ మనీ అఫర్మేషన్స్ వినండి. వాటిని మనసుతో విశ్వసించండి. విశ్వం మీకు కావలసినదంతా అందిస్తుందని గట్టిగా నమ్మండి. ఈ ప్రయాణం మీ భవిష్యత్తును వెలుగు నింపే దిశగా తీసుకెళ్తుంది. ఆర్థిక స్వేచ్ఛ మీది కావాలంటే ఇప్పుడే ఆలోచనల మార్పుని ఆచరణలో పెట్టండి. మీ కలల జీవితం మీ ఎదుటే ఉంది. ఈ ధృవీకరణలతో మనీ అఫర్మేషన్స్ దిశగా అడుగులు వేయండి. ధనవంతులు కావడం మీకు ఎప్పటికీ దూరం కాదు. మీలో చాలా మందికి మనీ అఫర్మేషన్ అంటే ఏంటి అని సందేహం వచ్చే ఉంటది. మనీ అఫర్మేషన్ అంటే డబ్బు ధృవీకరణలు. ఈ డబ్బు ధృవీకరణలు అనేవి మన ఆర్థిక పరిస్థితిపై సానుకూల దృష్టికోణాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడే మంత్రం లాంటివి వాక్యాలు. ఇవి మన ఆలోచన విధానాన్ని, మన నమ్మకాల్ని, అలానే మన డబ్బు పట్ల తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయగలవు. ఉదాహరణకి, నేను మీకు 20 మనీ అఫర్మేషన్స్ గురించి చెప్తాను. నేను నా ఆర్థిక ఆరోగ్యంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాను. నా సంపద నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు. నేను నా ఆర్థిక విషయాలతో ప్రశాంతంగా ఉన్నాను. నాకు అవసరమైన డబ్బు అన్ని దారుల నుంచి వస్తుంది. నా డబ్బు నేను విలువైన వాటికే ఉపయోగిస్తాను. నేను సంపాదించే డబ్బును అంగీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇతరులకు ఆర్థిక బహుమతులు ఇవ్వడం చాలా ఇష్టం. నా డబ్బు నా ఆర్థిక స్వాతంత్రాన్ని సృష్టిస్తుంది. నేను ఆర్థిక బహుమతులను సంతోషంగా స్వీకరిస్తాను. నా చర్యలు నాకు సంపదను సృష్టిస్తాయి. నేను ఆర్థిక శాంతిని సాధించగలుగుతాను. నేను నా ఆర్థిక ప్రగతికి పూర్తి నమ్మకం ఉంచుతాను. నా జీవితం సంపదతో నిండిపోతుంది. నా ఆర్థిక శక్తి అనిమితమైనది. నా ప్రాస్పెరిటీ అంతకంత పెరుగుతుంది. నేను డబ్బును ఇతరుల జీవితం మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తాను. నాకు డబ్బుతో మంచి సంబంధం ఉంది. నేను సంపాదించే డబ్బు మరియు ఖర్చు చేసే డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. నేను డబ్బుపై నా భయాలను విడిచిపెడతాను. నేను ఆర్థికంగా సంపదను నిర్మించేందుకు నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఇప్పుడు ఈ మనీ అఫర్మేషన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఈ అఫర్మేషన్స్ మన ఆలోచనలను మారుస్తాయి. మొదట మీరు ఈ వాక్యాలను పఠించేటప్పుడు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ వీటిని ప్రతిరోజు పఠించుకుంటూ మీరు సానుకూల ఆలోచనలను పెంచుకుంటే ఒకరోజు వాటి ప్రభావం మీ జీవితంలో కనిపిస్తుంది. ఈ 20 మనీ అఫర్మేషన్స్ ను ప్రతిరోజు పఠించండి. మీ ఆర్థిక భవిష్యత్తుపై సానుకూల దృష్టిని పెంచుకోండి. ధనమూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. సుఖంగా, సౌకర్యంగా బతకడానికి డబ్బు చాలా అవసరం. అయితే డబ్బులు ఎవరికీ ఊరికే రావు. కానీ కొంతమంది దగ్గర ఊరికనే ఖర్చయిపోతూ ఉంటాయి. మన దగ్గర డబ్బులు నిలవాలంటే, లేదు మరి కాస్త ఎక్కువ సంపాదించాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే మీరివి పాటించేటప్పుడు నేనివన్నీ చేస్తున్నాను అని చాటింపు వేయకూడదు. ఈ పద్ధతులు నిజంగా పనిచేస్తాయని మీరు నమ్మాలి. అప్పుడే మీకు కోరుకున్న ఫలితం లభిస్తుందని కూడా చెప్తున్నారు. మరి అవేమిటో చూసేద్దామా? ఒకసారి మీ పర్స్, హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూడండి. సూపర్ మార్కెట్ బిల్స్, ఏటీఎం కార్డుతో డబ్బులు విత్డ్రా చేశాక వచ్చే స్లిప్, ఎవరెవరివో విజిటింగ్ కార్డులు, వాడని ఎక్స్పైర్ అయిపోయిన కార్డులు, 1 కాదు 2 కాదు, అవసరమైన వాటికన్నా
అనవసరమైనవే ఎక్కువ ఉంటే మాత్రం మీరు వెంటనే చేయవలసిన పని మీ పర్స్, హ్యాండ్ బ్యాగ్ ని క్లీన్ చేయడం. అక్కర్లేని కాగితాలన్నీ పారేసి మీ కరెన్సీ నోట్లని ఒక పద్ధతిగా నీట్ గా సర్దుకోండి. మీ పర్స్ లో ఉన్న పెద్ద కరెన్సీ నోట్ ని పర్స్ ఓపెన్ చేయగానే మీ వైపు చూస్తున్నట్లుగా అమర్చుకుంటూ సానుకూలమైన ఆలోచనలు చేయండి. అలాగే ఇంట్లో కూడా చిందరవందర లేకుండా క్లీన్ చేయండి. మీరు సంపాదించాలనుకుంటున్న డబ్బుకి ఒక లక్ష్యాన్ని ఏర్పరచాలి. మీరు ఆ డబ్బుకి ఒక ప్రయోజనం ఉండాలి. ఒకసారి మీకు మీ దగ్గర ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ డబ్బులు ఎందుకు కావాలో ఆలోచించండి. సొంత ఇల్లు, పిల్లల చదువు, రిటైర్మెంట్ లైఫ్, బంగారం ఇలా ఎందుకు కావాలనుకుంటున్నారో రాయండి. మీ ఆలోచనలు చాలా క్లియర్ గా ఉండాలి. రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలి అని కాదు. రిటైర్ అయిన తర్వాత మీకు ఎంత మనీ నెలవారీ ఖర్చుకి కావాలి, మీరు ఎలాంటి లైఫ్ గడపదలుచుకున్నారు, ఆ లైఫ్ లీడ్ చేయడానికి ఎంత కావాలి అనేది క్లియర్ గా ఆలోచించుకొని డిసైడ్ చేయండి. సొంత ఇల్లు అంటే ఇండివిడ్యువల్ హౌసా, ఫ్లాటా, ఎంత స్క్వేర్ ఫీట్, ఎన్ని గదులు, అందులో ఎలాంటి ఫర్నిచర్, ఇంత క్లియర్ గా మొత్తం ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి. బాగా డబ్బులు కావాలి అంటే క్లియర్ లేదు కదా. ఇప్పుడు మీరు ఒక బుక్ కావాలి అని ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఒక బుక్ వస్తుందా? రాదు కదా. ఏ బుక్ కావాలో చెబితే వస్తుంది. అలాగే మీకు ఎంత మనీ కావాలో మీరు క్లియర్ గా అనుకోకపోతే అంత మనీ మీ దగ్గరికి రాదు. ఒక 2000 రూపాయల నోటు మీ చేతిలో ఉంటే ఆ 2000 రూపాయలతో మీరేం చేయబోతున్నారో మీకు క్లియర్ గా తెలిసి ఉండాలి. అలాగే 500 రూపాయలు నోటు, ఇలా మీ దగ్గర ఉన్న డబ్బుకి ఒక ప్రయోజనం కల్పించకపోతే ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిపోతుందో కూడా తెలియకుండా వెళ్లిపోతుంది. ఉదాహరణకి మీకు ఒక 5000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందనుకుందాం. ఆ 5000 రూపాయలతో మీరేమేం చేస్తారో ఆలోచించండి. 2000 పెట్టి డ్రెస్, 500 సేవింగ్స్ అకౌంట్ లోకి, 1000 రూపాయలతో షూస్, 500తో నచ్చిన పుస్తకం, మిగిలిన 1000తో ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్. ఇలా మీ దగ్గరికి వచ్చిన 5000లో ప్రతి రూపాయికి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తున్నారన్నమాట. కొంతమందిని చూడండి, పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి దేనికో దానికి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. పలానా వస్తువు సరిగ్గా పనిచేయడం లేదని, పిల్లలు అల్లరి చేస్తున్నారనో, ఆఫీస్లో బాస్ టార్చర్ పెడుతున్నాడని, వానలు టైంకి పడట్లేదు అని, ఇలా మన చేతిలో ఉన్నదానికి లేని దానికి కూడా కంప్లైంట్ చేస్తూ నా జీవితం అంతా ఇంతే అనుకుంటూ ఉంటారు. ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అసలు మంచివి కావంటారు నిపుణులు. మీరు రాత్రి ఎంత హాయిగా నిద్రపోగలిగారు, పరిశుభ్రమైన నీరు తాగగలుగుతున్నారు, మీకొక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఇలా మీకు ఉన్న వాటి గురించి కృతజ్ఞతగా ఫీల్ అయితే ఇలాంటివే ఇంకా ఇంకా మీ వైపు రావడానికి మీరు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు. అలాగే డబ్బులు బాగా సంపాదించాలంటే కూడా ఇదొక ముఖ్యమైన స్టెప్ గా నిపుణులు చెప్తున్నారు. ముందు మీ దగ్గర ఉన్న డబ్బులని మీరు గుర్తించి గౌరవించాలి, ఆనందించాలి. ఆ తరువాత మీ దగ్గరికి రాబోయే డబ్బుల విషయంగా మీరు కృతజ్ఞులై ఉండాలి. మీకు కావాల్సింది ఈ విశ్వం మీకు పంపించాలంటే ఈ కృతజ్ఞత అవసరం అంటారు నిపుణులు. మీరు వాడే పదాలకి ఎంతో శక్తి ఉంది. ఈ పదాల శక్తి వల్ల ఎన్నో అనుకోని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు పైకి మాట్లాడే ముందు మీరు అనబోయే మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు బాగా డబ్బులు రావాలంటే అదే విషయాన్ని ఒక మంత్రంలాగా అనుకోవాలి. వీటినే ఎఫర్మేషన్స్ అంటారు. ఈ ఎఫర్మేషన్స్ లో వాడే పదాలని జాగ్రత్తగా ఎంచుకోవాలి. వాక్యం సరిగ్గా ఉండాలి. ఇలా అనుకోవడం వల్ల డబ్బు పట్ల మీకున్న భావాలు మీకు తెలుస్తాయి. వాటిని సరైన దారిలోకి మీరు మళ్లించుకోగలుగుతారు. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చిన ఎఫర్మేషన్స్ చూడండి. ఇది ఒక ఐడియాకి మాత్రమే. మీకు నచ్చిన ఎఫర్మేషన్స్ మీరు డిసైడ్ అవ్వచ్చు. నేను బాగా డబ్బులు సంపాదించడానికి అర్హుణ్ణి. నా జీవితంలో ఎప్పుడు డబ్బులు బాగా ఉంటాయి. నేను ఖర్చు పెట్టిన డబ్బు 10ంతలై వెనక్కి వస్తుంది. నా చుట్టూ ఎటు చూసినా డబ్బే ఉంది. ఇలా మీకు నచ్చే పద్ధతిలో మీరు ఎఫర్మేషన్స్ తయారు చేసుకొని వాటిని చెప్పుకుంటూ ఉంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. పొద్దున్నే నిద్ర లేవగానే, రాత్రి నిద్రకు ముందు, కార్లో ఒక్కరే ఉన్నప్పుడు ఇలా ఈ ఎఫర్మేషన్స్ ని పదే పదే రిపీట్ చేస్తూ ఉండడం వల్ల మీ జీవితంలోకి మీరు డబ్బుని ఆహ్వానించగలుగుతారు. డబ్బు పట్ల మనసులో కొన్ని వ్యతిరేక భావాలు ఉండి ఉండొచ్చు. డబ్బులేం చెట్లకి కాయవు. డబ్బులు కావాలంటే ఎంతో కష్టపడాలి. డబ్బులున్న వాళ్ళందరికీ ఆశ ఎక్కువ. ఇలాంటి ఇమేజెస్ ని మీ మైండ్ లో నుంచి తీసేయాలి. అప్పుడే పైన చెప్పిన పద్ధతులు మీకు హెల్ప్ చేయగలవు. సో
ఈ మనీ అఫర్మేషన్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.